ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్త డెడ్లీ పోలీసింగ్ గా పొలిటికల్ పోలీసింగ్ గా మారిపోయింది. పోలీస్ స్టేషన్లో అడుగు పెడితే న్యాయం సంగతి దేవుడెరుగు. కనీసం ప్రాణాలతో తిరిగి వస్తామా లేదా, బూడిదైనా మిగులుతుందా లేదా అన్న భయం సామాన్యుల్లో నెలకొంది. రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతలు, రెడ్ బుక్ దారిలో నడుస్తూ పూర్తిగా దారి తప్పిన ఖాకీలు, న్యాయం అన్యాయాల సంగతి పక్కన పెట్టి కేవలం అధికార పార్టీ నేతల ఆజ్ఞలనే పాటించే పరిస్థితులు. ఇవన్నీ కలగలిపి మన పోలీసుల ర్యాంక్ 26వ స్థానానికి పడిపోయింది. ఇంతకీ ఈ ఖాకీలకు ఏమైంది? కేంద్ర హోంశాఖ ఇచ్చిన ర్యాంకుల్లో మన పోలీసులు అట్టడుగు స్థానానికి ఎందుకు దిగజారిపోయారు? కొందరు పోలీసులు మెడలో పచ్చ కండువాలు వేసుకుని ఎందుకు డ్యూటీ చేస్తున్నారు? ఆ రెడ్ బుక్ సెల్యూట్ కొట్టడమే పోలీస్ వ్యవస్థకు మాయని మచ్చలా మారిందా? సారీ సార్, మీకు సెల్యూట్ కొట్టలేం. ఇది ఏపీలో దిగజారుతున్న పోలీసు వ్యవస్థపై ఒక సామాన్యుడి అంతరంగం. శాంతి భద్రతలను పరిరక్షించి సామాన్యుడికి అండగా నిలబడవలసిన పోలీసులు ఆ పని చెయ్యడం లేదు. కొందరు పోలీసులు అధికార పార్టీ నేతలకు ఏజెంట్లుగా పనిచేస్తూ ఉంటే, మరికొందరు ఖాకీలు మెడలో ఆ పచ్చ కండవాలు ఒక్కటే తక్కువ. అంతకు మించి అధికార పార్టీ నేతల దగ్గర స్వామి భక్తి చూపిస్తున్నారు. వారికి అధికార పార్టీ నేతలు చెప్పిందే వేదం, వారు చెప్పిందే శాసనం అన్నట్లుగా వారి ఆజ్ఞలను పాటిస్తూ డ్యూటీ చేస్తున్నారు. ఇలా చేస్తున్నది అందరూ కాదు, కొందరే. అయినా ఒక్క విషపు చుక్క చాలు వ్యవస్థకు చెడ్డ పేరు తేవడానికి. ఇప్పుడు అదే జరిగింది. ఏపీ పోలీసుల ర్యాంకింగ్ పాతాళానికి పడిపోయింది. ఈసారి మన పోలీసులకు కేంద్ర హోంశాఖ 26వ ర్యాంక్ ఇచ్చింది. పోలీసుల పనితీరు అత్యంత నాసిరకంగా ఉంది అని తేల్చింది. సంస్కరణల్లో వైఫల్యం, దర్యాప్తు ప్రమాణాల విషయంలో వెనుకబాటు, సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం రాదు, ఇతర శాఖలతో సమన్వయం అస్సలు చేత కాదు. ఇది మన పోలీసు వ్యవస్థ తీరు. మొన్నటికి మొన్న గుంటూరులో జరిగిన దారుణమైన ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నడి రోడ్డుపై ఒక మహిళను వివస్త్రను చేసి ఆమె మూత్రం పోసుకునే స్థాయిలో అత్యంత దారుణంగా కొట్టి అక్కడితో ఆగకుండా ఆమె కుమారుడిపైన అత్యంత హేయంగా దాడి చేసి సభ్య సమాజం తలదించుకునేలా పచ్చగుంపు వ్యవహరిస్తే పోలీసులు తక్షణం స్పందించలేదు. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన స్థానిక టీడీపీ మహిళా ఎమ్మెల్యే రాజీ ప్రయత్నాలు చేశారు. చివరకు ఆ వీడియో బయటకు రావడంతో చేసేది లేక అప్పుడు కేసులు పెట్టి అరెస్టుల కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ ఘటన మరొక ముందే బద్వేల్లో మరో టీడీపీ గుండా ఓ వృద్ధ మహిళపై దాడి చేసి ఆమె జాకెట్ చింపేశాడు. ఇలాంటి దారుణమైన ఘటనల్లో సత్వరమే స్పందించకుండా నిందితుల తరపున వత్తాసు పలుకుతూ అధికార పార్టీ నేతలను కాపాడుతూ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తోంది. ఈ రెండు ఘటనలు వారం రోజుల వ్యవధిలో జరిగిన దారుణాలు. ఈ రెండేళ్లలో జరిగిన ఘటనలు చూస్తే, ఆ కేసుల్లో పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే హోంశాఖ ఇచ్చిన 26వ ర్యాంకు కూడా ఎక్కువే అనిపిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే జూన్ 2024 నుంచి మార్చి 2026 మధ్య కేవలం మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 209. అందులో 35 లైంగిక వేధింపుల కేసులు, 12 అత్యాచార కేసులు, 97 భౌతిక దాడుల కేసులు, 34 హత్యలు, అనుమానాస్పద మరణాలు, వేధింపుల కారణంగా 15 ఆత్మహత్యాయత్నాల కేసులు నమోదయ్యాయి. ఇక దళితులపై జరిగిన దారుణ ఘటనలు 69. అందులో హత్యలు, లాకప్ డెత్లు, సామాజిక బహిష్కరణలు, భూ ఆక్రమణలు, ఇళ్లు కూల్చివేతలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు, ఇలా చాలానే ఉన్నాయి. రాజకీయ హింసకు సంబంధించిన కేసులు మొత్తం 133 ఉన్నాయి. అందులో 49 హత్యలు, 6 హత్యాయత్నాలు, 6 కిడ్నాప్లు, 59 భౌతిక దాడులు, 10 ఆస్తుల ధ్వంసం ఘటనలు, 4 ఆత్మహత్యలు ఉన్నాయి. ఆయా కేసుల్లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై 12 సందర్భాలలో రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా పోలీసుల తీరులో మార్పు రాలేదు. అందుకే ఆ ర్యాంక్ పాతాళానికి పడిపోయింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన వ్యక్తికి న్యాయం చేయకపోవడం వేరు, పోలీసులే స్వయంగా అన్యాయం చేయడం వేరు. ఈ తరహా ఘటనలు కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సీఎం చంద్రబాబు పాలనలో పోలీసుల తీరు ఎలా ఉందంటే, కొట్టి చంపుతారు లేదా వేధించి ప్రాణం తీస్తారు. ఈ ఖాకీల ధాష్టికానికి ఈ 2 నెలల్లోనే 7 అమాయకులు బలయ్యారు. సాయికృష్ణ నుంచి మొదలు పెడితే క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి, ఏడుకొండలు, షేక్ దరియా, వీరందరూ ఖాకీల లాఠీలకు బలైన వారే.
ప్రీ ప్లాన్డ్ గా సాయి కృష్ణను పోలీసులే హత్య చేశారు. అతని బూడిద కూడా మాయం చేశారు. అదే కృష్ణలంక సిఐ నాగరాజు పెట్టిన టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని మరీ క్రాంతికుమార్ అనే దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు కొట్టిన దెబ్బలు తట్టుకోలేక గంగమ్మ అనే మహిళ చనిపోయింది. తెనాలిలో ఓ తప్పుడు కేసు మోపి దారుణాతి దారుణంగా పోలీసులు టార్చర్ పెట్టడంతో తట్టుకోలేక తిరుపతమ్మ అనే మహిళ కలుపు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళంలో సంబంధం లేని ఓ దొంగతనం కేసులో ఇరికించి పోలీసులు వేధించడంతో కళావతి అనే 55 ఏళ్ల మహిళ రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. నెల్లూరులో గోల్డ్ చోరీ కేసు పేరుతో ఏడుకొండలు అనే వ్యక్తిని పోలీసులు కొట్టి చంపేశారు. పిడుగురాళ్లలో ఓ ఇంటి వివాదంలో ఓ మైనారిటీ ఉద్యోగి షేక్ దరియాను పోలీసులు అదే పనిగా వేధించి గంజాయి కేసు పెడతాము అని బెదిరించడంతో అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ కేవలం 2 నెలల వ్యవధిలో జరిగిన దారుణాలు కాదు. పోలీసులు బలి తీసుకున్న ప్రాణాలు. 2 నెలల్లో వెలుగులోకి వచ్చినవే ఇన్ని కేసులంటే వెలుగులోకి రానివి ఎన్ని? ఈ 24 నెలల్లో జరిగినవి ఎన్ని? ఇవి మాత్రమే కాదు, రాజకీయ కక్ష సాధింపుల్లో అధికార పార్టీ నేతల చేతుల్లో ఈ పోలీసులు పావులుగా మారుతున్నారు. ఈ 2 ఏళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎన్ని వందల కేసులు పెట్టారో, ఎన్ని విధాలుగా వేధింపులకు గురి చేశారో అంతా చూశారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి మాజీ మంత్రుల ఇళ్లపై వందల మంది టీడీపీ గూండాలు గంటల తరబడి దాడులు చేసినా, పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయినా ఈ పోలీసులు ఎలా చోద్యం చూశారో అందరికీ తెలుసు. ఈ 2 ఏళ్లలోనే 26వ ర్యాంకుకు పడిపోయారు అంటే మరో 3 ఏళ్లలో మన పోలీసు వ్యవస్థ ఇంకెంత దిగజారిపోతుందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అంటే 2019-24 మధ్య ఇదే పోలీసు శాఖ సాంకేతికత వినియోగం, మహిళల భద్రత, విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను జాతీయ స్థాయిలో మొత్తం 189 కంటే ఎక్కువ జాతీయ పురస్కారాలు అందుకొని సగర్వంగా నిలబడింది. ఏపీ గడ్డ మీద నిలబడి ఖాకీలు కాలర్ ఎగరవేశారు. మరి ఇప్పుడు మారిందేంటి? కేవలం ప్రభుత్వాలు మాత్రమే. అప్పుడు అదే పోలీసులు, ఇప్పుడు అదే పోలీసులు. అందుకే పోలీసులు ఆలోచించుకోవాల్సింది ఒక్కటే, మనం పని చేస్తున్నది 5 ఏళ్లకోసారి మారే ప్రభుత్వాల కోసమా లేక సామాన్య ప్రజల కోసమా? అలా ఆలోచించుకొని ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడే వారి ర్యాంకులు మారుతాయి. సామాన్యులకు పోలీసులపై నమ్మకం, భరోసా కూడా పెరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.